హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు టాపిక్ నేను ఈజీ గురించి చెప్పబోతున్నాను. సో బేసిక్గా చాలామందికి కానియే వెస్ట్ తెలుసు. అండ్ అతని యొక్క క్లోతింగ్ బ్రాండ్ వచ్చేసి ఈజీ. బట్ చాలామందికి ఆ ఈజీ సైట్ ఎందుకు ఉంది, అసలు ఎలా స్టార్ట్ అయింది, కానియే ఎందుకు చేశాడు, ఇవి ఎవరికి ఏం తెలియదు. అండ్ అట్ ద సేమ్ టైం ఆ సైట్లో కొన్ని థింగ్స్ లైక్ ఇప్పుడు అంత తక్కువ ప్రైజెస్లో మీరు చూస్తున్నట్టయితే లైక్ ఇప్పుడు నార్మల్గా ఒక అడిడాస్ తోటి ఉన్న కొలాబరేషన్ అయిన స్నీకర్ ఒకటి నార్మల్ ఒక స్లైడ్ వచ్చేసి ఒక $110, $120 ఆర్ లైక్ $70-80 అట్లా రిలీజ్ అయింది. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్గా కానియే వెస్ట్ దాన్నే అఫీషియల్గా లైక్ $20కే సైట్లో పెట్టి అమ్మడము అండ్ ఈ ఆర్డర్స్ని డిస్పాచ్ చేయడము ఇవన్నీ చేస్తున్నాడు. అండ్ అట్ ది సేమ్ టైం కస్టమర్స్ దాని మీద ఉన్న చాలా రూమర్స్ వచ్చేసి లైక్ ఆ కస్టమర్ సపోర్ట్ ఎట్లా కొంచెం ఫిషీ ఉంటుంది అని, అట్లా ఇట్లా ఉంటుందని సమ్ డిఫరెంట్ రూమర్స్ ఉన్నాయి దాని మీద. సో వాటన్నిటి గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి కానియే వెస్ట్కి ఇప్పుడు ఒకప్పుడులా ఉన్నట్టు వేరే బ్రాండ్స్ తోటి కానీ కొలాబరేషన్స్ ఏమీ లేవు. లైక్ ఒకప్పుడు కానియే వెస్ట్ ఈజీని అడిడాస్తో పాటు నడిపించేది. సో అంత ఫ్రీడమ్ ఉండకపోయేది కానియే వెస్ట్కి బేసిక్గా అడిడాస్ తోటి ఉన్నప్పుడు. సో ఆ మార్కెట్స్ ఆ ప్రైస్ని ఎలా కంట్రోల్ చేద్దాం అనుకున్నా లైక్ కానియే వెస్ట్ చేతిలో ఉండకపోయేది అదంతా. బట్ కానియేకి ఏంటి అంటే అందరికీ ఫ్యాషన్ అనేది లైక్ ఆ ప్రోడక్ట్స్ అనేటివి చాలా అందుబాటులో ఉండాలి. సో అతనికి అంటే లైక్ స్టార్టింగ్ నుంచే కానియేకి కొంచెం ఎక్కువ లైక్ అఫోర్డబుల్ ప్రైజింగ్ పెడదాము కానియే ప్రోడక్ట్స్ అన్నీ అవి ఇవి అని చెప్పేసి కానియేకి ఎక్కువ ఉంటుండే. బట్ ఈ పెద్ద బ్రాండ్స్ వచ్చేసరికి ఆబ్వియస్లీ మార్కెటింగ్ అండ్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. లైక్ స్టోరేజ్, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ వాళ్ళే కాబట్టి సో ఆబ్వియస్లీ కానియేకి అంత హ్యాండ్ ఉండకపోయేది అందులో. సో అడిడాస్ రేట్ డిసైడ్ చేసేది అండ్ దెన్ ప్రోడక్ట్స్ రిలీజ్ అయ్యాయి. స్లైడ్స్ అయినా షూస్ అయినా అండ్ నాకు పర్సనల్గా కొన్ని ఫేవరెట్స్ ఉన్నాయి అందులో. సో బట్ వన్స్ అడిడాస్ నుంచి మూవ్ అవుట్ అయిపోయాక వాళ్ళ ఇష్యూస్ తర్వాత ఆ ఇష్యూస్ మళ్ళీ ఒక హోల్ టాపిక్ అవుద్ది, అది మళ్ళీ వేరే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. బట్ అందులో నుంచి ఎగ్జిట్ అయిపోయాక కానియేకి ఇప్పుడు లైక్ స్పెసిఫిక్గా ఉన్న కండిషన్స్లో ఇంకొక బ్రాండ్ తోటి కొలాబ్ కానీ అలాంటివి ఏం లేవు. సో కానియే కెన్ లిటరలీ కస్టమర్ సర్వీస్ని అతనే చూసుకోవచ్చు, లైక్ ప్రైజింగ్ అతనే డిసైడ్ చేయొచ్చు, కలర్స్ ఏం కావాలో అతనే డిసైడ్ చేయొచ్చు, అండ్ మోడల్స్ ఏం కావాలో అతనే డిసైడ్ చేయొచ్చు. అండ్ మోడల్స్ అంటే బేసిక్గా మీరు అనుకొని ఉండొచ్చు కానియే స్లైడ్స్ ఎలా రిలీజ్ చేస్తాడు అవి అడిడాస్ తోటి ఉన్నాయి కదా అని. బట్ ఏంటి అంటే కానియే స్లైడ్స్ ఎలా రిలీజ్ చేస్తాడు అంటే జస్ట్ ఈజీ స్లైడ్స్ యొక్క పేటెంట్ ఉంటుంది కదండి, ఆ పేటెంట్ ఇప్పటికీ మన కానియే వెస్ట్ దగ్గరనే ఉంది. సో హీ కెన్ లీగల్లీ లైక్ రిలీజ్ దెమ్ అండ్ లాంచ్ దెమ్ అగైన్. బట్ ఏంటి ఓన్లీ ఒక డిఫరెన్స్ ఉంటే ఏంటి అంటే అండి లైక్ అడిడాస్ లోగో ఒక్కటి ఉండదు. అండ్ నా దగ్గర పర్సనల్లీ అడిడాస్ ఈజీ స్లైడ్స్ ఉన్నాయి అండ్ నార్మల్ స్లైడ్స్ కూడా ఉన్నాయి. బట్ నేను చూసిన డిఫరెన్సెస్ ఏంటి అంటే నాకు పెద్ద ఏం అనిపించలేవు. బట్ ఏంటి అంటే కొంచెం అడిడాస్ వచ్చారు నాకు పర్సనల్గా నాకు వచ్చిన డెలివరీ అయిన దాంట్లో ఒక చిన్న ఫ్లఫీగా లైక్ కొంచెం ఓవర్ లీనియంట్ అనిపించింది. బట్ అది కూడా పెద్ద మ్యాటర్ కాదు నాకు. ఎట్ ద ఎండ్ నాకు అడిడాస్ స్లైడ్స్ నేను చాలా ప్రైస్ తోటి కొన్నా, బట్ ఈజీ స్లైడ్స్ జస్ట్ ఒక $20 తోటి వచ్చినాయి నాకు. సో నో కంప్లైంట్స్. లైక్ నాకు ఇప్పటికీ 2 స్లైడ్స్లో ఎవరైనా ఏదన్నా ముందు పెట్టి రెండిట్లో లేవు కావాలి లైక్ ఏది బెటర్ అంటా ఉంటే నేను ఆబ్వియస్లీ కానియే వెస్ట్ ఈజీ స్లైడ్స్ అనే అంట. లైక్ అడిడాస్ స్లైడ్స్ తోటి పోస్తే ఈజీ స్లైడ్స్లో ఉండే ఈజీ స్లైడ్స్ అంట. సో అది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇందులోనే చాలామందికి ఈజీ స్లైడ్లోకి మీరు వెళ్తే డైరెక్ట్గా జస్ట్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్ అన్నీ లైక్ నెంబర్స్ తోటి ఉంటాయి, సమ్ డిఫరెంట్ నేమ్స్ తోటి డిఫరెంట్ నెంబర్స్ తోటి. లైక్ నేమింగ్ కన్వెన్షన్ ఇక్కడ సైడ్స్కి నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, అది చూడండి ఒకసారి. అంత వియర్డ్ కాంబినేషన్ ఆఫ్ నేమ్స్ లైక్ స్లైడ్స్ అని ఉంటుంది, దాని కలర్ అలా ఏం మెన్షన్ చేసి ఉండవు. అండ్ సైజింగ్ కన్వెన్షన్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి కంపేర్ టు అదర్ యూజువల్ క్లోతింగ్ బ్రాండ్స్. కానియే వెస్ట్ ఈజీ సైట్లో మనం ఆర్డర్ చేసింది చాలామందికి తెలియదు ఏంటి అంటే ఇవన్నీ డ్రాప్ షిప్ అవుతాయి. సో బేసిక్గా కానియే వెస్ట్ దగ్గర ఒక స్పెసిఫిక్ వేర్ హౌస్ ఉండి ఐటమ్స్ ముందే ఉండి లైక్ ప్రోడక్ట్స్ ముందే ఉండి ఐటమ్ వచ్చాక మనకి షిప్ అవ్వడం అలాంటివి ఏమీ ఉండేయండి. ఇందులో ఫస్ట్ ఐటమ్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నాక వాడు సప్లయర్కి పంపుతాడు,
పంపితే సప్లయర్ అక్కడ నుంచి షిప్ చేస్తారు. అండ్ ఇది బేసిక్గా లైక్ ఎందుకు చేశారు అంటే కాస్ట్ కటింగ్. సో కాస్ట్ కటింగ్ ఎందుకు అంటున్నా అంటే లైక్ ఇమాజిన్ ఒక ప్రోడక్ట్ని మనం ముందే తీసుకొచ్చి పెట్టుకుంటే వేర్ హౌస్లో అది ఎప్పుడు సేల్ అవుద్దో తెలియదు. సో అప్పటి వరకు వాడు ఆ ఏరియాకి అయినా అక్కడ లైక్ వర్క్ చేసే ఎంప్లాయీస్కి అయినా వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ ఉండాలి. అండ్ ఆ $20 ప్రైస్లో అనేది అది కొంచెం టఫ్ అవుద్ది. సో కాన్యే వెస్ట్ అందుకే దీన్ని ఇలా చేశారు. అండ్ ఎట్ ద సేమ్ టైం చాలామందికి అవి డెలివరీ అయ్యే విధానం కానీ, సో లైక్ మీరు యూజువల్గా ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే 6 to 8 వీక్స్ డెలివరీ అని చెప్పి క్లియర్గా మీరు ఒక స్లైడ్లో ఒక వెబ్సైట్లో క్లియర్ కనబడుతుంది. సో చాలామందికి సస్పీషియస్ రేజ్ అవుతుంది. బట్ ఏం కాదు, అది అలానే వస్తుంది. లైక్ 6 to 8 వీక్స్ మినిమం టైం పడుతుంది ఏ ప్రోడక్ట్ తీసుకున్నా. అండ్ అవి ఏంటి అంటే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం అందులో ఆల్ ఆఫ్ ఎ సడన్ సమ్ ర్యాండమ్ మార్నింగ్ వచ్చేస్తున్నాయండి మన ఇంటి దగ్గరికి. అవి ఒక నోటిఫికేషన్ కానీ ఈజీ నుంచి లైక్ ప్రోడక్ట్ షిప్ అయింది అని చెప్పేసి యూజువల్గా మనకు వేరే కంపెనీస్ మెయిల్స్ సెండ్ చేస్తాయి కదా. సపోజ్ మనం అమెజాన్లో ఒకటి ఆర్డర్ చేస్తే ఆ ఆర్డర్ రిసీవ్డ్ అని లైక్ పలానా రోజు డెలివర్ అవుతుంది అని చెప్పేసి అలా వస్తుంది కదా మెయిల్ మనకి. సో ఈ కేసులో అలా ఏమీ ఉండదండి. లైక్ ర్యాండమ్ మార్నింగ్ ఆర్డర్ డైరెక్ట్ షిప్ అయిపోద్ది, మన ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది. అది కూడా ఒక చిన్న కవర్లో వస్తుందండి. ఇప్పుడు నార్మల్గా ఒక షూ తీసుకుంటే షూలో బాక్స్లో ప్యాకేజింగ్ వస్తుంది కదా ఇప్పుడు నార్మల్గా అన్ని బయట, కానీ దీనికి అలా రాదు. జస్ట్ ఒక నార్మల్ కవర్లో బ్యాగ్లో వస్తుంది. ఒక బ్లాక్ బ్యాగ్లా ఉంటుంది అది. ఆ బ్యాగ్లో పెట్టేసి సెండ్ చేస్తారు డెలివరీ. సో ఇవి చేయడం వల్ల యాక్చువల్లీ కాన్యే వెస్ట్ షిప్పింగ్ ఆ ప్రైస్ పాయింట్ అనేది $20 దగ్గరనే ఉంచగలుగుతున్నాడు. సో యాక్చువల్లీ ఇది నా ఒపీనియన్లో చాలా మంచిది. ఎందుకంటే లైక్ చాలామందికి ఇప్పుడు లైక్ ఈజీస్ తీసుకుందాం అనుకుంటే అడిడాస్ది కోరిక ఉంటుంది. బట్ లైక్ అవి ఓవర్లీ ప్రైస్ ఉన్నాయి. ఇప్పుడు నార్మల్ రీసెల్లింగ్లో కొనాలి అంటే ఒక్కొక్కటి 10,000 ఉంటుంది. అది లేదు అంటే లైక్ ఇప్పుడు యూఎస్ కెనడాలో వాళ్ళని చూసుకోవాలి అంటే లైక్ అట్లీస్ట్ $150-200 అయితే పక్కా పెట్టాల్సి వస్తుంది ఒక స్లైడ్కి. అలాంటిది ఇప్పుడు కాన్యే వెస్ట్ దగ్గర ఉన్న పేటెంట్స్ వల్ల అతని వల్ల జస్ట్ లైక్ $20కి వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ స్లైడ్స్ లైక్ దట్ యూ కెన్ పుట్ యువర్ ఫీట్ ఇన్. ట్రస్ట్ మీ, అది చాలా కంఫర్టబుల్ స్లైడ్ అండి. దాన్ని జస్ట్ $20కి రిలీజ్ చేశాడు. ఇట్స్ లైక్ రియల్లీ గుడ్. ఇగ్నోర్ చేయండి ఏమన్నా తప్పులు ఉంటాయి ఇందులో, ఎందుకంటే నేను అన్నీ మోస్ట్లీ సింగిల్ టేక్లో చెప్పేస్తూ ఉంటాను. సో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. మీకు దీంట్లో ఏమన్నా తప్పులు ఉంటే కింద కామెంట్లో చెప్పండి, నేను నేర్చుకుంటా. అందరం కలిసి నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ యర్ సపోర్ట్. బాయ్.